మీరు రాణించాలి. మరి ఇదంతా జరగాలి అనంటే పునాదులు బలంగా ఉండాలి. 108 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపడానికి కొంతమంది కుట్రలు చేసిరు. ఆ కుట్రలను ఛేదించి మీరు ప్రజాపాలనను తెచ్చుకున్నారు. ఎవరి గురించి రాజకీయ విమర్శలు నేను చేయదలుచుకోలేదు. 2 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు కొంతమంది. కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంది, తెలంగాణ పట్ల, ప్రభుత్వ విద్య పట్ల వీళ్లకు అవగాహన ఉన్నదా లేదా అని. వాళ్ళు అంటారు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిండు, ఈయనకు పరిపాలన చేత కాదని. ఒక్క విషయమైతే నేను చెప్పదలుచుకున్న, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ముందు నుంచి నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా. నేను గుంటూరులో చదువుకోలే. గూడు పుటాని నాకు తెలియదు. నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన క్రూర మృగాలను చూసినను, సాధు జంతువులను చూసినను, పేదవాడి సమస్యలను చూసినను. పుట్టినప్పటి నుంచి దళితులతోని, గిరిజనులతోని, బలహీన వర్గాలతోని, మైనారిటీలతోని కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసిన. నాకు కొత్తగా అక్కర్లేదు. గుంటూరులో చదువుకున్న వాళ్ళకు పేదరికం చూడాలంటే మెర్సిడీస్ బెంజ్ కారుల్లో పోయి ఎక్స్కర్షన్ లాగా, ఓహో పేదరికం ఇట్లుంటుందా, మీ భూమి మీ మట్టి అట్లుంటుందా, మీకు చిరిగిపోయిన బట్టలు ఇట్లుంటాయా, మేము ఎప్పుడు చూడలేదని వాళ్ళకు పేదరికం ఇట్లుంటుందని ఒక ఎక్స్కర్షన్ లాగా ఉండొచ్చు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.